హలో అందరికీ పురాణ విజ్ఞానం ఛానల్కు స్వాగతం. ఇక్కడికి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందు వీడియోలో విష్ణువు దశావతారాల కోసం మాట్లాడుకుంటూ అందులో మొదటి అవతారం మత్స్య రూపం కోసం మాట్లాడుకున్నాం. ఈరోజు రెండో రూపం కోసం మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మత్స్య అవతారం తర్వాత విష్ణువు ఎత్తిన రెండో అవతారం కూర్మ అవతారం అనగా తాబేలు అవతారం. సో ఇది ఎందుకు వచ్చింది అంటే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకరోజు దుర్వాస మహర్షి అనేవాడు ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. ఒకసారి దేవుళ్ళకి అధిపతి అయిన ఇంద్రుడికి ఒక పూలమాల ఇచ్చారు. ఇంద్రుడు ఆ పూలమాలను తీసుకొని తన ఏనుగు మెడలో వేశాడు. కానీ ఎందుకో తెలీదు ఆ ఏనుగు ఆ పూలమాలని కాళ్ళతో తొక్కేసింది. ఇది అవమానంగా భావించిన మహర్షి దేవతల దైవశక్తులను పోవాలి అని శపించాడు. అలా దేవతలు వాళ్ళ దైవశక్తి పోతే తప్పకుండా రాక్షసులే గెలుస్తారు కదా. అందుకే అలా దేవతలు చాలా పెద్ద ఆపదలో చిక్కుకున్నారు. దేవతలు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. సహాయం చేసి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా అడుగుతారు. అప్పుడు విష్ణువు దీని నుంచి విముక్తి కోసం ఒకటే మార్గం ఉంది, అది అమృతాన్ని సాధించాల్సి ఉంటుంది అంటారు. అప్పుడు దేవతలందరూ అది ఎలా సాధించాలి అని అడుగుతారు. మందర పర్వతం సహాయంతో సాగరం మర్దనం చేయాలి అని చెప్తారు. అంటే ఏంటి అంటే మనం ఇంట్లో పెరుగుని మజ్జిగ్గా చేసుకోవడం కోసం ఎలా చిలుకుతాం, అదే విధంగా ఒక కొండ మౌంటైన్ సహాయంతో వాసుకిని తాడుగా వాడుకొని మిల్కీ ఓషన్ అనగా సాగర మదనం చేయాలి అని చెప్తారు. అలా ఒక మౌంటైన్ సహాయంతో వాసుకిని తాడుగా చేసుకొని వీళ్ళు సాగర మదనం చేయాలి అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు పర్వతంతో సాగరం చిలికడం చాలా కష్టం అని చెప్తారు. అప్పుడు విష్ణువు అసురులతో కూడా మాట్లాడమని, అసురులు అనగా రాక్షసులు, సో వాళ్ళతో కూడా మాట్లాడమని, ఇద్దరూ కలిసి చేయమని ఆదేశం ఇస్తాడు. అదేవిధంగా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తాడు. ఎందుకంటే సాగర మదనం నుంచి వచ్చేది అమృతం, అది ఎప్పటికీ అసురులకు వెళ్ళకూడదు, సో అలా వెళ్లకుండా చూసుకోవాలి అని కూడా హెచ్చరిస్తాడు. సరే అని ఒప్పుకున్న ఇంద్రుడు అసుర రాజు అయిన బలితో సమావేశం అయ్యారు. ఇంద్రుడు జరిగింది చెప్పి సహాయం తీసుకున్నారు. ఇప్పుడు రాక్షసులు మరియు దేవతలు మందర పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చి సాగరంకి తెచ్చారు. అలా దేవతలు రాక్షసులు తీసుకుని రాగా వాళ్ళకి ఇంకా సహాయం కావాలి అనిపించగా గరుత్మంతుడు వెళ్ళి ఆ మందార పర్వతం తీసుకురావడంలో సహాయం చేస్తారు. వాసుకిని కూడా తాడుగా సహాయం చేయమని విష్ణువు ఆదేశిస్తాడు. అందరూ సాగర మదనం మొదలు పెట్టారు. కానీ అంత బరువైన పర్వతం నీటిలో ఎలా తేలుతుంది, అది మునిగిపోతుంది కదా. సో అలానే ఈ పర్వతం కూడా మునిగిపోతుంది. అప్పుడు వెంటనే మహావిష్ణువు కూర్మ అవతారంలో అంటే తాబేలు అవతారంలో ఆ మందార పర్వతంని తన వీపుపై పెట్టుకొని ఆ పర్వతాన్ని పైకి లేపుతారు. అలా అందరి సహాయంతో సాగర మదనం చేశాక ఆ అమృతం కలశంలో వస్తుంది. ఇప్పుడు దేవతలు రాక్షసులు నాది అంటే నాది అని గొడవ పడుతున్నారు. అప్పుడు విష్ణువు మోహిని రూపంలో వస్తాడు. మోహిని అందం చూసి రాక్షసులు దారి తప్పి ఆ అమృతంని తన చేతుల్లో పెట్టి ఆమె చేత్తోనే వాళ్ళకి ఇవ్వమని చెప్తారు. కానీ మోహిని రూపంలో ఉన్న విష్ణువు వచ్చి దేవుళ్ళందరికీ ఆ అమృతాన్ని పంచేస్తారు. అలా చేయగా కోపం వచ్చిన రాక్షసులు యుద్ధం మొదలు పెడతారు. దేవేంద్రుడు తన ఆయుధాలతో యుద్ధం చేసి వారిని అంతం చేస్తాడు. అలా కూర్మ అవతారంలో తనకు శరణు కోరిన వారికి సహాయం చేసినందున కూర్మ అవతారంగా మనం భావిస్తాము. అలా మనం ఇప్పటి వరకు దశ అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం కోసం తెలుసుకున్నాం. రెండో అవతారం కూర్మ అవతారం కోసం కూడా తెలుసుకున్నాం. ఇంకో 8 అవతారాల కోసం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు అన్ని వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.